అనేక మంది కవులు రచయితలు మనిషి జీవితాన్ని ఒక రైలు ప్రయాణంతో పోలుస్తుంటారు. అది స్టార్ట్ అవుతుంటుంది, ఎండ్ అవుతుంటుంది. ఈ ప్రస్థానంలో ఎన్నో జరుగుతుంటాయి, ఎంతోమంది వస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనిషి అనేవాడు చాలా వల్నరబుల్గా మారిపోతుంటారు. అనేక అంశాల్లో రకరకాల సంఘటనల వల్ల, రకరకాల వ్యక్తుల వల్ల బలహీనంగా మారిపోతుంటారు. ఆ మనిషి అన్ని ఛాలెంజెస్లో కూడా పైకి రావాలంటే ఎలా ఉండాలి? చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదైనా అచీవ్ చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఎక్కడైనా సక్సెస్ రావాలన్నా, ఏదైనా ఘనత సాధించాలన్నా, ఏదైనా సరే ఆ మనిషి స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇన్ని వల్నరబిలిటీస్లో, అంటే ఇన్ని బలహీనతల్లో మనిషి స్ట్రాంగ్గా ఎలా ఉండగలడు? ఒక్కటే, మనిషి తనతో తను చాలా హార్డ్గా ఉండాలి, తనతో తను చాలా కఠినంగా ఉండాలి. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం అందరూ కఠినంగా ఉండాలి, మనం చాలా లిబరల్గా మెత్తగా ఉండాలని. అది కాదు. మనతో మనం కఠినంగా ఉండాలి, ఇతరులతో మనం కఠినంగా ఉంటాం కాదు. మనతో మనం చాలా డిసిప్లైన్డ్గా, హార్ష్గా ఉండాలన్నమాట. మనల్ని మనం హార్ష్గానే ట్రీట్ చేసుకోవాలి మన లక్ష్యాల విషయాల్లో, మన ఫోకస్ విషయంలో. ఇది కనుక చేస్తే మనం ఖచ్చితంగా పైకి వస్తాం.